ఆదివారం కదా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి మంచి పరిపాలన అందిస్తున్నారు. ఏదైనా ఆరోగ్యం కోసమే ముఖ్యంగా ఈ ప్రభుత్వం ఇచ్చేది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు పెంచింది కూడా మీ ఆరోగ్యం వృద్ధాప్యం పెంచేది మీ ఆరోగ్యం కోసం. మన బొడ్డు కోసం పక్కన మీరు చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని మంచి మనసుతో ఆశీర్వదించారు. పెడితే బాగుంటుంది. మీరందరూ ఆనందంగా ఉండాలి. మీరు మంచి మనసుతో, పెద్ద మనసుతో అటు చంద్రబాబు నాయుడు గారిని, ఇటు పవన్ కళ్యాణ్ గారిని ఏంటి నిండు నూరేళ్ళు ఆయన్ని ఇది ఉండి మళ్ళీ మనకు మంచి పాలన అందించేలాగా చేయాలని మీరు ఆశీర్వదించాలి. అంటే అదొక పండుగ వాతావరణం లాగా ప్రజలందరూ పాల్గొనటం, దాంతోపాటు అధికారులందరూ కూడా ఉదయాన్నే వేకువజామునే వచ్చి ఇంటింటికి వెళ్ళి తలుపు తట్టి వారిని లేపి ఇచ్చేటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేయడం అనేది ఇవాళ ప్రతి ఒక్కరూ కూడా ఆనందిస్తున్నటువంటి విషయం. అందులో భాగంగా ప్రజాప్రతినిధులు, అదేవిధంగా అధికారులు అందరూ కలిసి ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం కూడా మరొక ముఖ్యమైనటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని సజావుగా సాగించేందుకు మేమందరం కలిసి ప్రయాణం చేస్తున్నాం. మాజీ శాసనసభ్యులు శేషారావు గారు, నేను ఇంటింటికి వెళ్ళి ఈ పెన్షన్ ఇచ్చే కార్యక్రమంలో పాల్గొన్నాం. అదేవిధంగా పార్టీ తాలూకు కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా ఇందులో పాల్గొంటున్నారు. దీంతోపాటు ఇప్పుడే ముఖ్యమంత్రి గారితో ఒక టెలికాన్ఫరెన్స్ జరిగింది. అందులో మనం ఇక్కడ వర్షాలు ఎక్కువగా ఉన్నాయి కనుక రాబోయే 3-4 రోజులు కూడా వర్షాలు ఎక్కువ వచ్చేటువంటి అవకాశం ఉంది కనుక కొంచెం లో లయింగ్ ఏరియాస్లో మనం అక్కడ జాగ్రత్తలు తీసుకోవటం, లేకపోతే ఎవరైతే వల్నరబుల్గా ఉంటారో, ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఉన్న వాళ్ళు ఉంటారో, పేద వర్గాల వారు, దళిత వర్గాల వారు, వాళ్ళకి సపోర్ట్గా వాళ్ళని ఎక్కడికైనా సురక్షిత ప్రాంతాలకు తరలించాలంటే తరలించడం, అదేవిధంగా పశువులు అవి కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది కాబట్టి వాటి గురించి కూడా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుని రెడీగా ఉన్నామని మాకు చెప్పారు ముఖ్యమంత్రి గారు. దాని ప్రకారం జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడి ఇప్పుడు ఒక కంట్రోల్ రూమ్ కూడా రాజమండ్రిలో జిల్లా హెడ్ క్వార్టర్స్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసాం. ఆ కంట్రోల్ రూమ్ ద్వారా దీన్ని మానిటర్ చేస్తూ ఉంటాం. ఈ 4-5 రోజుల్లో వచ్చేటువంటి భారీ వర్షాల నుంచి ప్రజలను ఎలా కాపాడాలి. ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట స్పష్టంగా, మనం ప్రజల రక్షణ అనేది మనకు ప్రధానం. దానికోసం ఎటువంటి కార్యక్రమం మనం చేయాలి. మంత్రులు అందరూ కూడా అందులో ఇన్వాల్వ్ కావాలనేటువంటి మాట్లాడారు. మేమందరూ కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ 3 పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు అందరం కూడా ఇప్పుడు కూడా అలర్ట్గా ఉండి ఏ రకమైన ఇబ్బందులు జరగకుండా, ప్రకృతి బీభత్సం జరిగినా కూడా ప్రజల ప్రాణాలకి ఏ నష్టం కలగకుండా ఉండే విధంగా కృషి చేస్తాము, దాన్ని ప్లాన్ చేస్తాము. ఆ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోమని కూడా వారు ఆలోచించారు. దాని ప్రకారం ముందుకు. అదేవిధంగా ఇంత వర్షాల్లో ఉన్నప్పటికీ కూడా అధికారులను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఇంత వర్షం ఘోరును పడుతున్నప్పటికీ కూడా వారందరూ కూడా ఉదయాన్నే వెళ్ళి ఇంటింటికి వెళ్ళి ఇచ్చారు. అదేవిధంగా మేము కూడా వెళ్ళి ఇస్తున్నాం. ఇదంతా కూడా మొత్తంగా చూస్తే ప్రజల యొక్క సంక్షేమం, ప్రజల అభివృద్ధి, వారి రక్షణ, వీటిని ప్రధాన అంశాలుగా పెట్టుకున్నటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. దీని ప్రకారం మేము ప్రజలకి పూర్తి స్థాయిలో అన్ని రకాల సౌకర్యాలు కల్పించడానికి ప్రయత్నం చేస్తాం.